బాబా నీటిని నూనెగా మార్చుట. సాయిబాబాకు దీపాలను వెలిగించటమంటే ఎంతో ఇష్టం. ద్వారకామాయిలో దీపాలను వెలిగించటం కోసం దుకాణదారుల నుండి నూనెను యాచించేవారు బాబా. బాబాకు భక్తులు ఉన్నట్లే శత్రువులు, బాబాని ద్వేషించేవారు కూడా ఉండేవారు. కాని బాబా వారితో వాదించేవారు కాదు. బాబా చేతలే వారికి బదులు చెప్పేవి. అలాంటి దుష్టుల్లో కొందరు బాబాకు నూనె ఇవ్వద్దని దుకాణదారులపై ఒత్తిడి తెచ్చారు. బాబాపై లేనిపోనివి చెప్పి నూనె ఇవ్వకుండా చేశారు. ఎప్పటిలాగే బాబా నూనె కోసం దుకాణానికి వెళ్లారు. దుకాణదారుడు పొమ్మన్నాడు. కాని బాబా భగవంతుడు నిన్ను చల్లగా చూడుగాక అని దీవించి వెళ్ళిపోయారు. బాబా మసీదుకు వచ్చారు. దుకాణదారులు బాబాకు తెలియకుండా ఆయన వెనకే వెళ్లారు. బాబా తన రేకు డబ్బాలో కొంత నీటిని తీసుకున్నారు. అందులో కొంత నీటిని త్రాగారు. మిగిలిన నీటిని ప్రమిదల్లో వేశారు. అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. బాబా ఒత్తివేసి అన్ని ప్రమిదలను వెలిగించారు. అవి కూడా నూనె దీపాల్లాగా వెలిగాయి. ఈ అద్భుతాన్ని చూసిన దుకాణదారులు వాళ్ళని క్షమించమని బాబా కాళ్లమీద పడ్డారు. బాబా వారిని పైకి లేవదీసి ప్రేమగా ఇలా అన్నారు, పరవాలేదు, ఈ దీపాలు మీలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించినందుకు నాకు సంతోషంగా ఉంది అని అన్నారు.